జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా హిందూ దేవాలయాల మీద, హిందూ నమ్మకాల మీద జగన్మోహన్ రెడ్డి ఎటువంటి దెబ్బ కొట్టాడు, ఎలా మోసం చేశాడు అనే విషయాలు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ శారదా పీఠానికి చెందినటువంటి స్వామి స్వరూపానంద అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అయితే జరిగింది. వాస్తవానికి ఈ స్వామీజులు ప్రెస్ మీట్ అనేది అరుదుగా పెడతారు, కానీ ఇప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని చెప్పి మాట్లాడటం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలను మేము అడ్డుకున్నప్పటికీ కూడా శ్రీశైలంలో కానివ్వండి, ఇతర సందర్భాల్లో కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఇవి కరెక్ట్ కాదు, ఈ సమయంలో చేసేవి కాదు అని మేము లేఖల ద్వారా తెలియజేసిన మా మాటను పెడచెవిన పెట్టి కోర్టులను మేనేజ్ చేసి వారు కార్యక్రమాలు చేశారు. అంటే ఒక రకంగా దేవుడితో ఆటలాడుకున్నారు, ఈరోజు ఫలితం అనుభవిస్తున్నారు అని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక అదే సందర్భంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని నేను గతంలోనే అనుకున్నాను. వివిధ సందర్భాల్లో బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ కూడా నేను గతంలోనే కొంతమందితో ఆల్రెడీ ఈ విషయం చెప్పడం కూడా జరిగింది అని చెప్పి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఇక చంద్రబాబు గారి పాలన గురించి కూడా ఆయన అద్భుతమైన పాలన అందిస్తారు, అలాగే అందరి మనోభావాలకు అనుగుణంగా ఆయన నడుచుకుంటారని చెప్పి ఆయన్ని కీర్తించడం కూడా జరిగింది. సో ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే దీక్షల పేరుతో స్వామి స్వరూపానంద యాత్రలకు వెళితే 3-4 నెలల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉండదు కాబట్టి తాజాగా ఆయన అయితే మాట్లాడారు. ఇదే సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ మేము అమరావతి రాజధానిగా ఉండాలని సంపూర్ణంగా కోరుకున్నాం. గతంలో అమరావతిలో విశాఖ శారదా పీఠం తరపున కొంత స్థలాన్ని కూడా మేము తీసుకున్నాం. భవిష్యత్తులో అక్కడ ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము భావించాం. కానీ ఈ విధంగా మధ్యలో ఇదైపోయింది. బట్ చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ సంపూర్ణంగా సాగుతుంది. చంద్రబాబు గారి పూర్తి పదవీ కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన పదవిని కొనసాగిస్తారు. అందుకు మేము కూడా కృషి చేసి పూజలు చేస్తామని చెప్పి స్వరూపానంద చెప్పడం జరిగింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే గతంలో ఇదే స్వరూపానంద జగన్మోహన్ రెడ్డిని పొగిడిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని పలు దఫాలుగా ఆశీర్వదించిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేసరికి మరి చంద్రబాబు గారు అద్భుత పాలన అంటున్నారు. మరి అంటే కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. వీళ్ళు కూడా రాజకీయ నేతలాగా ఏమైనా మాట్లాడుతున్నారా స్వామీజీలు? వాస్తవానికి రాజకీయాల జోలికి వీళ్ళు పెద్దగా పోకూడదు. బట్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కానివ్వండి, హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. దాన్ని అయితే మనం కాదని మనం అంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి అనేక దేవాలయాల మీద దాడులు జరిగాయి, పూజారుల మీద దాడులు జరిగాయి. కానీ ఏ రోజు కూడా మరి విశాఖ శారదా పీఠానికి చెందినటువంటి స్వరూపానంద మరి బయటకు వచ్చి దాన్ని ఖండించిన పరిస్థితి లేదు. అయితే 1-2 సందర్భాల్లో తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని అయితే ఖండించడం జరిగింది. అక్కడ అన్నప్రసాదం దగ్గర నుంచి క్యూ లైన్ల వరకు జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ఆయన అయితే విభేదించిన మాట వాస్తవం 1-2 సందర్భాల్లో. కానీ మిగిలిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా హిందువులను దగ్గర చేసుకోవడం కోసం స్వామి స్వరూపానంద దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా అప్పుడప్పుడు బిల్డప్ కూడా ఇచ్చేవాడు. సో దీనికి సంబంధించి స్వయంగా ఇప్పుడు స్వరూపానంద కొన్ని మాటలు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణం వచ్చింది కదా చేశాడు. మాఘమాసం ఉత్తరనాసహ ఉంది ఆగమంలో, శైవాగమంలో. విన్నారు కదా, శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ రోజు చేయకూడదు అని ఆపిందే నేను. కానీ నా మాటను పెడచెవిన పెట్టి కోర్టులను మేనేజ్ చేసి సమయం వచ్చేసింది కదా అని చెప్పి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా ఆ సమయంలో అలాంటి కార్యక్రమాలు పూర్తిగా తప్పు అని చెప్పి ఆయన అయితే చెప్తున్నాడు. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు.
సో విన్నారు కదా, ఆల్రెడీ దేవాదాయ శాఖకు మీరు ఆ కార్యక్రమాలు చేపట్టవద్దు శ్రీశైలంలో అని మేము లేఖ రూపంలో పంపామని చెప్పి స్వయంగా ఆయన లేఖను కూడా చూపెడుతున్నారు. అందులో ఇంకా మేము చాలా అంశాలు కూడా లేవనెత్తాం, కానీ ఆయన చేశాడు. కానీ ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు కదా. మేము చేయొద్దని చెప్పాం, ఆ సమయంలో కరెక్ట్ కాదని చెప్పాం, కోర్టులను మేనేజ్ చేసి ఎవరో చెప్పారని చెప్పి చేసేస్తే ఈరోజు ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవించాడని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అది తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల గతంలో సింహాచలంలో కానివ్వండి లేదా తిరుపతి దేవస్థానంలోని ఈ అన్నదానానికి సంబంధించి కానివ్వండి, నేను అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డితో విభేదించా, లేఖలు కూడా రాశా. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దేవాదాయ శాఖ కానీ దాన్ని పెడచెవిని పెట్టారు తప్ప ఎప్పుడూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేది ఆయన ప్రధాన వాదన. ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ దాన్ని బట్టికే పీఠం కాదు, ఇది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. సో విన్నారు కదా, ఇది సంపాదించుకుని దాచుకోవాలనుకునే పీఠం కాదు. కాబట్టి మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము మంచిగా చెబుతాం, వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. మేమేదో దాచుకుని దోచుకోవాలనుకునేటువంటి పీఠం కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు గారి గురించి కూడా ఒక మాట మాట్లాడటం జరిగింది, అది కూడా ఒకసారి చూద్దాం. నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ని గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. అందువల్ల ఎవరితోటి మాకు సో 2014లో చంద్రబాబు గారు గెలవాలని బలంగా మేము కోరుకున్నాం. గెలిచిన తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. నాడు ఎంపీగా ఉన్నటువంటి మురళీమోహన్ మాతో పూజలు కూడా చేయించారు, నేనే చేశానని చెప్పి స్వయంగా స్వరూపానందయ్య చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, హిందూ దేవాలయాల మీద ప్రధానంగా దాడులు, రాముడి తల తీసేయడం దగ్గర నుంచి, ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టడం దగ్గర నుంచి, కనకదుర్గమ్మ గుడి మీద దాడి చేయడం దగ్గర నుంచి, రథం తగలబెట్టడం దగ్గర నుంచి అనేక ఘటనలు మనం చూసాం. కానీ రథం తగలబెడితే ఏదో తేనెటీగలు అంటారు, లేదా ఎక్కడో దాడి చేస్తే ఎలుకలు ఏదో దాడి చేశాయని, ఎలుకల వల్ల జరిగిందని చెప్పి, షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పి ఒకచోట చెప్పారు. సో ఇలా రకరకాల కథలు అల్లుకుంటూ వచ్చి ఈ రోజుకి ఆ రథాన్ని తయారు చేయలేదు. వెండి సింహాలు గుడిలో, కనకదుర్గమ్మ గుడిలోని వెండి సింహాలు పోతే ఏమవుద్ది, కొత్త తీసుకొచ్చి పెడతాం. ఆ రథం తగలపడిపోతే ఏమవుద్ది, కొత్త తయారు చేస్తాం. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఏమవుద్ది, ఆ కొత్త విగ్రహం చేసి పెడతాం. దానికి ఎందుకు రచ్చ చేస్తారని చెప్పి నాడు కొడాలి నాని మాట్లాడాడు, మీకు గుర్తుండే ఉంటుంది. మీరు బ్యాక్కి వెళ్ళి చూడండి, సోషల్ మీడియాలో దొరుకుతాయి. ఏమైంది ఈరోజు, అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయాడు కొడాలి నాని. 50,000 మెజార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. కనీసం బయట తలెత్తుకుని తిరిగే పరిస్థితి కూడా ఈరోజు కొడాలి నానికి లేదు. ఆ రోజు హిందూ దేవాలయాల మీద, దేవుళ్ళ మీద దాడులు జరిగితే అలా నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కూర్చారు తప్ప దీన్ని కట్టడి చేస్తాం, సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని ఏ రోజు చెప్పలేదు. కాకపోతే దరిద్రం ఏంటంటే ఆ రోజు కూడా స్వామి స్వరూపానంద మరి బయటకు వచ్చి హిందూ దేవాలయాల మీద దాడులు జరగకూడదు అని కరాఖండిగా ఇలాగే ఖండించుంటే బాగుండేది. ఈయన అంతర్గతంగా ఖండించాడా లేదనేది మనకు తెలియదు, బహిర్గతంగా అయితే మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డిని గతంలోనే అనేక సందర్భాల్లో పొగిడింది. కానీ ఇప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టం, ఏదైతే హిందూ ధర్మాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులు చేయొద్దని పలు సందర్భాలలో వ్యతిరేకించినప్పటికీ, విశాఖ శారదా పీఠానికి చెందినటువంటి స్వామి స్వరూపానంద వ్యతిరేకించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు. అది శ్రీశైలం విషయంలో కావచ్చు, టీటీడీ విషయంలో కావచ్చు, అన్న సమారాధన సమయంలో కావచ్చు, నాణ్యతల విషయంలో కావచ్చు, పూజల విషయంలో కావచ్చు, లేదా దేవుడికి సంబంధించిన కొన్ని నిర్మాణాలు చేపట్టే విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ఆయన అయితే వీటిని పాటించలేదు. అందుకు ఫలితమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడని చెప్పి స్వయంగా ఆయనే అన్నాడు కదా. ఆ రోజు నేను చెప్పాను,
శ్రీశైలంలో జగన్మోహన్ రెడ్డి కాదు అని కోర్టులు మేనేజ్ చేసి చేశాడు, ఈరోజు ఏమైందో మీరే చూశారు కదా అని చెప్పి స్వయంగా స్వరూపానందే మాట్లాడిన పరిస్థితి. అంటే హిందూ దేవాలయాల మీద కానివ్వండి, దేవుళ్ళ మీద కానివ్వండి, ఈ వైసీపీ పాలనలో ఎన్ని ఆకృత్యాలు జరిగాయి అనటానికి ఇదొక ఉదాహరణ. ఈరోజు ప్రజల్లో ఎందుకు ఇంత చైతన్యం వచ్చిందంటే కేవలం పరిపాలనా అంశాలే కాదు, ఇలా ఇతరుల మనోభావాలు దెబ్బతీయటం. హిందువులే కాదు, చర్చిల మీద దాడులు జరగకూడదు, మసీదుల మీద దాడులు జరగకూడదు, ఎక్కడా ఏం జరగకూడదు. అందరినీ సమాన దృష్టితో పరిరక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కానీ ఆ రోజు హిందూ దేవాలయాల విషయంలో మాత్రం ఆయన మినుకుండిపోవడం, అదే సమయంలో ఆ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళటం ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా అలా మరి ఒక్కరే వెళ్ళిన సందర్భం లేదు. సో ఇవన్నీ కూడా కొంత జీర్ణించుకోలేని అంశాలు. ఖచ్చితంగా వాటన్నిటి పర్యవసానమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం. ఏది ఏమైనా ఈరోజు స్వరూపానంద బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం, చంద్రబాబు గారు గెలవడం సంతోషం అని చెప్పి ఆయన ఆనందం వ్యక్తం చేయటం, అదే సందర్భంలో మంత్రులుగా ఎంపికైనటువంటి రామ్మోహన్ నాయుడిని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ని కూడా ఆయన ఆశీర్వదిస్తున్నట్టు చెప్పారు. మా శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, ఆయన కూడా బహుశా శ్రీకాకుళం కావచ్చు, మా శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు ఈరోజు దేశంలోని ఒక కీలకమైన పదవిని చేపట్టడం అనేది ఖచ్చితంగా మాకు సంతోషం అని చెప్పి ఆయన ఇదే ఆశీర్వాదాలు అయితే అందించడం జరిగింది. ఇక చంద్రబాబు గారి గెలుపు పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానంగా హిందూ సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని గతంలో ఏ విధంగా కొనసాగించారో ఆ విధంగా కొనసాగిస్తారని, మత సామరస్యాన్ని పాటిస్తారని చెప్పి కూడా ఆయన అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా ఇప్పుడు స్వరూపానంద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో పెను దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలియని చాలామంది ఓహో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా, ఆ ఫలితమే ఈరోజు దారుణ ఓటమి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఇక ముందు నుంచి మాత్రం ఇలాంటివి జరగకుండా చంద్రబాబు గారు చూసుకుంటారు. ఎందుకంటే నేను ఆయన్ని గతంలో 14 ఏళ్ల నుంచి ఆయన్ని నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి ఆయన పట్ల నాకైతే పూర్తి నమ్మకం ఉందని చెప్పి ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు స్వరూపానంద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు.